చేసి 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఈ 1 ఇయర్‌లో నా ఛానల్ ఇప్పటికీ నా ఛానల్‌కి రెవెన్యూ అయితే వస్తలేదు. కానీ 50,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిళ్ళు రీసెంట్‌గానే జూలై 9న. మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది కూడా ఒక ఫీలింగే కదా. 50,000 మంది అంటే మామూలు విషయం కాదు కదా. సో అండ్ అట్లనే ఇన్కమ్ కూడా వస్తే బాగుంటుండే, కానీ ట్రై చేద్దాం. విషయానికి వస్తే ఈ చంపడం, భార్యాభర్తలు చంపుకోవడం, లేకపోతే లవర్ కోసం భార్యను చంపడం, భార్య కోసం ఏదో ఇట్లా అవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ న్యూస్ ఎప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా అంటే, వైష్ణవ్ ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి నేను అవి వీడియోస్ చూస్తున్నానా, లేకపోతే అవే రెగ్యులర్గా జరిగి న్యూస్ వైరల్ అవుతుందా అనేది నాకు అర్థమవుతలేదు. కానీ మొత్తం అవే న్యూస్ వస్తున్నాయి. ఆమె చనిపోయినప్పటి నుంచే అయితే రెగ్యులర్గా డైలీ ఒకళ్ళు చనిపోతున్నట్టు. ఇప్పుడు రీసెంట్గా మెట్పల్లిలో కూడా ఒకళ్ళని చంపేసిళ్ళు నిన్ననా లేకపోతే మొన్న ఈవినింగ్ టైంలోనో అటు ఇటని మెట్పల్లి దాకా కూడా వచ్చింది ఇక ఈ చంపడాలు. ఎటు పోతుందో ఈ సమాజం కానీ అర్థమైతలేదు. బ్రహ్మగారు చెప్పిందే నిజమవుతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఇలాంటి న్యూసెస్ అయితే చాలా అవుతున్నాయి. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమవుతలేదు. నేను వీడియో తీసింది కూడా ఒక టాపిక్ గురించి మాట్లాడదామని. ఇక మనం ఫ్లోలో మాట్లాడతాం కాబట్టి ఇది వచ్చేస్తుంది అన్నట్టు. చాలా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మొత్తం ఇవే కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థమవుతలేదు. భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళని నమ్మని కాదు, ఇంట్లో వాళ్ళని నమ్మనికి కూడా. అంటే అట్లా సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇంట్లో వాళ్ళనే చంపేస్తున్నారు, బయట వాళ్ళు వచ్చేదాకా కాదు. రీసెంట్గా ఒక వ్యక్తి వాళ్ళ భార్యని, 2 పిల్లల్ని, అతను ఏదో కేసులో జైలుకి అయితే వెళ్ళిండు కదా. సో కేసు పెట్టిన వాళ్ళని మళ్ళీ అయినా కూడా చనిపోయినట్టు న్యూస్ అయితే వచ్చింది నిన్న. అది నిజమో అబద్ధమో తెలియదు నాకు. కానీ ఎవరిని నమ్మలో కూడా అర్థమవుతలేదు అసలు. ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎటుపోతుంది అన్నది ఎవ్వరికి అసలు లైఫ్ గురించి టెన్షన్ లేకుండా అయిపోతుంది. మొత్తం కొంచెం ఏదైనా అనిపిస్తే అసలు చంపడమే సొల్యూషన్ అనుకుంటున్నారు మొత్తం. భార్యాభర్తలకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు బతికితే బెటర్. అంతేగాని చంపంత రీజన్ ఉన్నప్పుడు విడిపోయి బతికంత రీజన్ కూడా ఉంటుంది కదా. అది ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొంతమంది అనుకుంటారు అవసరమా. నాకు అనిపించింది నాదొక యూట్యూబ్ ఛానల్, నా వీడియో పెట్టుకోవాలని నాకు అనిపించింది, నేను పెట్టుకుంటున్నా. మీకేమన్నా ప్రాబ్లం అయితే నా వీడియోస్ చూడకండి, ఓకేనా. ఇది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది. యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. ఇది నేను 2018-19 నుంచి అయితే ట్రై చేస్తున్నా, గట్టిగా ట్రై చేసిన. ఒకసారి 2020లో సక్సెస్ అయింది. కాకపోతే నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఛానల్ డిలీట్ అయిపోయి మొత్తం బిస్కెట్ అయింది. అయినా కానీ నేను ట్రై చేస్తూనే ఉన్నా. ట్రై అంటే అది మామూలు ట్రై కాదు. నాకు ఇంకొక ఛానల్ కూడా ఉంది, అందులో 4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది కొంతమందికి తెలుసు, మన చుట్టాలకి వాళ్ళందరికీ తెలుసు. అందులో ఏ వీడియో పెట్టినా నెగిటివ్గా, అంటే సపోర్టర్స్ ఎవరు ఉండరు మనకు సపోర్ట్ చేయనీకి. సో ఎప్పుడు నెగిటివ్ చేద్దామని చెప్పేసి చూస్తారు. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది యూట్యూబ్ అంటే ఏంటిదో అనేది. నేను ఇప్పుడు మొన్న స్టార్ట్ చేసిందని అయితే కాదు, ఏదో ఇట్లా మాట్లాడడానికి కొంచెం ధైర్యం తెచ్చుకోనికి ఇన్ని ఇయర్స్ అయితే టైం పట్టింది. సో ఇప్పుడు కూడా తప్పది, చేయకపోతే ఇన్కమ్ ఎట్లా వస్తుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ సోషల్ మీడియా, యూట్యూబ్ అంటే ఇక తెలియని వాళ్ళు మీరు గంగలో కలిసిపోవాలి. కానీ ఏదైనా ఒక ట్రై చేస్తున్న వాళ్ళని సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. కానీ వాళ్ళని కిందికి లాగనీకైతే చూడకండి. మీరేం చేస్తారు లాగి, ఓకేనా. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి, బెస్ట్ ఆప్షన్ ఇది. ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేయాలనుకుంటే. సో నీకు ఇదివరకు ఏదైనా మనీ వచ్చిందంటే, నాకు యూట్యూబ్ నుంచి మనీ అయితే రాలేదు. ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక అకౌంట్ ఉండే, అందులో ఒక 60,000 ఫాలోవర్స్ అట్లా ఉండే. ఇప్పుడు కాదు, నా మ్యారేజ్ కన్నా ముందు. అప్పుడు నేను ప్రమోషన్స్ చేసి ఒక 15,000, అది కూడా నేను ప్రమోషన్కి ఎంతెంత తీసుకున్న ఆ అమౌంట్ కూడా నేను రాసుకొని పెట్టుకున్నా. అది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది, వెళ్ళినప్పుడు చూపిస్తాను. 15,000 10,000 నేను సంపాదించిన ఒక 1 మంత్లోనే. 1 మంత్ కూడా పట్టలేదు. కంటిన్యూగా నాకు డైలీ ప్రమోషన్స్ వస్తుండే, కొలాబరేట్ పోస్ట్స్ ఇవన్నీ. సో అట్లా మంచిగా
మంచి ఇన్కమ్ వచ్చే టైంకి ఇటు యూట్యూబ్ డిలీట్ అయిపోయింది, 80,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్, ఇటు ఇన్స్టాగ్రామ్. ఇక ఉంటారు కదా కొంతమంది ఓర్వలేని వాళ్ళు, లాగౌట్ అంటే రిపోర్ట్ చేయడం అట్లా అయిపోయింది అన్నట్టు. అట్లా ఇక మనం ఏదో ఒక వీడియోని అయితే కంపల్సరీ పోస్ట్ చేయాలి, చేస్తున్నా. చూద్దాం నెక్స్ట్ ఏమేమి వీడియోస్ తీయాలనేది ఇక నా మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్త స్టార్ట్ చేయాలంటే మాత్రం చెయ్యండి, ఎవరికి భయపడకండి. ఎవరు ఒక రూపాయి పెట్టరు, మాట్లాడతారు, బాగానే మాట్లాడతారు. మాట్లాడేటి అన్నీ వినాలి, గమ్మునూకోవాలి అంతే. మనం రియాక్ట్ కావద్దు, మనకు పని ఉంది వాళ్ళకి పని లేదు అనుకోవాలా. ఓకే.